హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను. సో మస్క్ ఎంపైర్ గేమ్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను. సో ఈరోజు ఇంకొక వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే సపోర్ట్ వస్తున్నాయి. సో మంచి ప్రాజెక్ట్స్ సపోర్ట్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే అవకాశం అయితే మనకు ఉంది. సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సో ఇందులో కారణం ఏంటంటే జస్ట్ ఇది 2 నిమిషాల టాస్క్ మాత్రమే మనకు డైలీ ఇటువంటి చాలా ప్రాజెక్ట్స్ అయితే మంచి ఎయిర్ డ్రాప్స్ అయితే వచ్చాయి. సో ఇది స్టార్టింగ్లోనే ఉంది. అందులోనూ చాలా ఎక్కువ పాయింట్స్ అయితే స్టార్టింగ్లో వీళ్ళు ఇచ్చేస్తున్నారు. మనం జస్ట్ డైలీ లాగిన్స్కి వాటికే ఇచ్చేస్తున్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక అప్డేట్ లేదంటే వీళ్ళు ఖచ్చితంగా డైలీ లాగిన్స్ అయితే తగ్గించేస్తారు. అందువల్ల మనం ఈ పాయింట్స్ అనేది ఎర్న్ చేసేయాలి. సో న్యూ యూజర్స్ ట్రై చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఈరోజే ట్రై చేయొచ్చు. ఎందుకంటే 2 నిమిషాల టాస్క్ అందులోనూ కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ అయింది కాబట్టి. సో ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. మీరు పాయింట్స్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలాగే డైలీ కాంబో ఇంకా ఇవి చాలామందికి నాకు అర్థం కావట్లేదు, మేము జస్ట్ డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటాము, సో కొన్ని అప్డేట్ చేయండి అన్నారు. వాళ్ళ కోసం కూడా నేను ఎక్కడ అప్డేట్ చేస్తాను మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే అలౌ చేయండి. నెక్స్ట్ ఇది జస్ట్ ఒక ట్యాప్ టు ఎర్న్ గేమ్ అని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మీరు పాయింట్స్ ఏ విధంగా ఎర్న్ చేయాలంటే మీరు జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అన్నైతే రాహు ఇలా చేస్తే అందరూ ఇదే పని చేస్తూ ఎర్న్ చేస్తారు కాబట్టి దీనికి ఒక లిమిట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ లిమిట్ పైన మీకు కనిపిస్తుంది ప్రాఫిట్ పర్ అవర్. నేను 3 మిలియన్ అంటే ప్రస్తుతానికి లెవెల్ 11 అయితే ఉన్నాను, అందువల్ల 3 మిలియన్ అయితే వస్తుంది. ఇంకా దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో ఈ ట్యాప్ టు ఎర్న్ ప్రస్తుతం నేను ట్యాప్ చేస్తే 11 వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాఫిట్ పర్ ట్యాప్ అని 19 అని చూపిస్తుంది. అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇంకొకటి పక్కన ఒక బ్యాటరీ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ నాకు 10,325 అయితే ఉన్నాయి బ్యాటరీ. సో నేను ట్యాప్ చేసే కొద్ది ఏంటంటే ఆ బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా వన్స్ 0 అయిపోగానే మళ్ళీ రీఫిల్ అవ్వడానికి కొద్ది టైం అయితే తీసుకుంటుంది. సో ఇది గైస్. సో ఇప్పుడు మనం పెంచుకోవాల్సింది ఇక్కడ బ్యాటరీ ఏ విధంగా, జస్ట్ మీరు బ్యాటరీ మీద క్లిక్ చేసినప్పుడు ఇంప్రూవ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇంప్రూవ్ చేసుకుంటే కొన్ని అంటే వీటిని మీరు రీఫిల్ అయితే చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ అంటే డబ్బులు ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ మీద కూడా ఇంప్రూవ్ అని కొడితే సో డైరెక్ట్గా దాని దగ్గర తీసుకుని వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ రీఫిల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది మీ దగ్గర ఉన్న మనీతో. సో ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సో ఇంప్రూవ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనం చూసారు కదా పర్సనల్ ఉంది, అలాగే ఆఫీస్ ఉంది, అలాగే టీమ్ అయితే ఉంది. సో ఇప్పుడు పర్సనల్లో మనం చేయాలి అంటే వీటిని ఇంక్రీజ్ చేసుకుంటే పర్సనల్లో డిసిప్లైన్ అనే ఒక ఇదైతే ఉంటుంది. సో డిసిప్లైన్ మీద క్లిక్ చేసి మీకు బూస్ట్ అనేది పెరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి బూస్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంప్రూవ్ అనేది వచ్చేస్తుంది. డైరెక్ట్గా టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది బూస్ట్ కావాలంటే టాస్క్ మేనేజరే క్లిక్ చేయగానే ఇప్పుడు ఓకే అయిపోయింది. సో నాకు చూడండి ఇంతకుముందు కింద పైన కూడా అంటే ఇవే కాదు, ఇక్కడ బూస్ట్ కూడా నాకు పెరిగిపోయి ఉంటుంది కొద్దిగా. అలాగే ప్రాఫిట్ పర్ అవర్ కూడా 3.3 మిలియన్ అయితే వచ్చింది. ఇంకోటి ప్రాఫిట్ పర్ ట్యాప్ అని ఉంది. సో ఇది పెరగాలి అంటే జస్ట్ ఇంప్రూవ్మెంట్ కొట్టగానే డిసిప్లైన్ అనేది వచ్చింది. సో డిసిప్లైన్ మీద నేను ఒక 3 మిలియన్ ఒక 300K అది 3 మిలియన్ నేను స్పెండ్ చేయగానే నాకు పైన ప్రాఫిట్ పర్ అవర్ పెరిగింది. అలాగే నాకు ఇక్కడ చూడండి ట్యాప్ 20 అయింది. ఇంతకుముందు 19 ఉంది కదా, ఇప్పుడు 20. ఒక ట్యాప్కి 20 పాయింట్స్ అనేది నాకు వస్తాయి. సో ఇలా చిన్న ట్రిక్స్ అయితే ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఇక్కడ మీ పైన ప్రాఫిట్ పర్ అవర్ పెరగాలంటే ఇంప్రూవ్లోకి వెళ్ళి మీరు ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళడమే. మీకు ఇక్కడ జస్ట్ ఇక్కడ మనీ హోల్డ్ చేసుకోవడం వల్ల పెద్ద లాభం అయితే ఉండదు. సో ఇవన్నీ ఎంత మనీ ఉన్నా ప్రతి రోజు వచ్చి ప్రతి ఒక్కటి క్లిక్ చేసి ప్రతి ఒక్కటి అప్డేట్ చేసేస్తూ ఉండండి. మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది గేమ్, ఖచ్చితంగా వెళ్ళే కొద్దీ ఏంటంటే మంచి అప్డేట్స్ అయితే తెస్తారు. సో వీటన్నిటికీ యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి యూజ్ కేసు తెచ్చేదానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడే మీరు అప్డేట్ చేసి పెట్టుకునేయండి ఖచ్చితంగా. అప్పుడు మనకు మంచి యూజ్ కేసుతో జస్ట్ 1 ఇయర్ కానీ ఉంటే అంటే 1 ఇయర్ వరకు ఉంటే చాలు ఈ ప్రాజెక్ట్ మనం ఎన్నో పాయింట్స్ సంపాదించవచ్చు. సో బట్ మీరు చేయాల్సిన డైలీ ఇక్కడ క్వశ్చన్ అనే ఆప్షన్ అయితే ఉంటుందో డైలీ ప్రతిరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. డైలీ రివార్డ్ అని క్లిక్ చేయగానే ప్రతిరోజు మీకు కొన్ని రివార్డ్స్ అయితే ఇస్తాడు వీడు. సో ఎక్కువ పాయింట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ప్రస్తుతానికి. నెక్స్ట్ అప్డేట్లో ఖచ్చితంగా తక్కువ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడే మీరు ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా జస్ట్ 2 మినిట్స్ కాబట్టి ఉదయాన్నే వచ్చి నేను దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. బట్ ఇంకొకటి గైస్, ఇక్కడ ఈ రివార్డ్ సెక్షన్లో ఇక్కడ మీకు డైలీ అలాగే మిషన్ ఈ 2 ఉన్నాయి కదా. సో డైలీ మీకు కొన్ని అయితే ఇస్తాడు, కొన్ని వీడియో ఇచ్చి ఇందులో కోడ్ అనేది చెప్పి మీకు తెలుస్తుంది. సో ఇది సెట్ చేయాలంటే చాలా మందికి కష్టంగా ఉంది. అలాగే రిడిల్ ఆఫ్ ద డే అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనకు పొడుపు కథలాగా ఒక చిన్న పొడుపు కథ ఇచ్చి అంటే బిజినెస్ సంబంధించి లేకపోతే క్రిప్టో కరెన్సీ సంబంధించిన ఒక పొడుపు కథ అయితే ఇస్తారు. సో వీటిని మీరు సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ట్యాప్ టు ఎర్న్, అలాగే కంప్లీట్ 7 నెగోషియేషన్. అసలు నెగోషియేషన్ అంటే ఏంది అని ఇవన్నీ నేను ఇప్పుడు మీకు క్లియర్ చేయి. ఇంప్రూవ్ 5 స్కిల్స్ అన్నాడు. సో బెస్ట్ ఇక్కడ ఇంప్రూవ్ ఉంది కదా, ఇంప్రూవ్కి వెళ్ళి ఒక 5 మీకు ఇష్టం వచ్చిన 5 అప్డేట్ చేస్తే మీకు ఈ టాస్క్ కూడా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెసే.
సో ఇవన్నీ రిడిల్ ఆఫ్ ద డే వీడియో చూడడం మాకు ఇవన్నీ చాలా టైం అయిపోతుంది అంటే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు నేను 8 గంటలు అంటే మార్నింగ్ 8 గంటల లోపే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్ వీడియో చూసి మీకు కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే రిడిల్ ఆఫ్ ద డే అన్నారు, ఈ రిడిల్ ఆఫ్ ద డే కూడా అంటే ఈ పొడుపు కథలు కూడా నేను మీకు, అలాగే మిషన్లోకి వెళ్తే రీబస్ ఆఫ్ ద డే, ఇది కూడా ఒక టైప్ పొడుపు కథ. జస్ట్ అలా కొడితే ఇది కూడా ఒక టైప్ పొడుపు కథ. చూడు, ఇలా ఇమేజెస్ ఇచ్చి మీరు ఒక ఆన్సర్ కనిపెట్టుకుంటారు. సో XAGE అని ఉంది. సో క్రిప్టో కరెన్సీకో లేకపోతే బిజినెస్ సంబంధించి ఏముంటుంది, ఎక్స్చేంజ్ అనే ఒక ఆప్షన్ ఉండొచ్చు. సో జస్ట్ ఎక్స్చేంజ్ అని కూడా మీకు ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను. ఎక్స్చేంజ్ అని మీరు కొట్టగానే జస్ట్ ఈ రీబస్ అనేది అయిపోతుంది. నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయంటే చూడండి, ఇన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా పాయింట్స్ అనేది ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్ నేను ప్రతిరోజు 8 గంటల లోపే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో మీరేం టెన్షన్ అవసరం లేదు, దీనికి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే ఇప్పుడు సిటీలోకి రండి. ఇక్కడ మీకు ఒక కాంబో అనేది చాలామందికి ఐడియా రావట్లేదు. కాంబో అంటే ఏం లేదు, స్టాక్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు కొద్దిగా ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ డబ్బులు పెట్టాలి, మీకు ఉన్న దాంతో ఇన్వెస్ట్ చేయాలి. సో కొన్ని స్టాక్స్ అయితే మీకు మైనస్ అయితే వస్తాయి, కొన్ని అయితే ప్రాఫిట్ 100% ప్రాఫిట్ వస్తాయి. మీ పాయింట్స్ ఎక్కువ సంపాదించాలంటే ఇది చాలా మంచి మార్గం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో మీరు కరెక్ట్ అయిన కాంబో సెలెక్ట్ చేసి మీరు, అంటే మనకు తెలీదు ఇది ఒక లాటరీ సిస్టమ్ లాగా అని చెప్పలేము. సో నేను డైలీ ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి అక్కడ చూసి మీరు ఎగ్జాక్ట్గా ఇది చేసేయండి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 1.3 మిలియన్ అయితే వేసాను, 1.4 మిలియన్ అయితే వేసేసాను. సో నాకు ప్రాఫిట్ కూడా 1.9 ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో దాని పక్కన ఇంకొకటి దీన్ని కూడా వేస్తే ఇంచుమించుగా హాఫ్ ప్రాఫిట్ అయితే వచ్చింది నాకు. సో ఇంకొకటి ఇక్కడ చూడండి, నేను బ్లాక్ చైన్ మీద వేయగానే 1.4 అయితే 1.6 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇలా ఇక్కడ మంచి ఆప్షన్. ఇదంటే మీరు పోయే కొద్దీ 1.4 కాదు, 5 మిలియన్ 10 మిలియన్ కూడా వేసే ఛాన్స్ అయితే ఉంది. 100% అంటే నేను జస్ట్ మీకు పెట్టగానే ఇది 100% మీకు వర్క్ అవుతుంది కాబట్టి మీకు 100% పాయింట్స్ అనేది పెరిగిపోతాయి. మీరు దయచేసి దీనిలో అంటే స్టార్టింగ్లోనే మీరు ప్రయోగాలు చేసి అవి ఇవి పెట్టేస్తే ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అలాగే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ బ్యాక్ వస్తే మనం ఇంకొక మెయిన్ థింగ్ గైస్, ప్రీమియం స్టోర్ అనేది ఉంటుంది. ఇక ప్రీమియం స్టోర్ గురించి మీకు నేను ఒక ఐడియా అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఈ ప్రీమియం స్టోర్ మీకు ఆఫ్లైన్ బూస్ట్ అంటే మనకి ఇప్పుడు ఆఫ్లైన్లో మీకు ఇక్కడ పాయింట్స్ పెరుగుతున్నాయి. చూసారు కదా, ఇక్కడ మన పాయింట్స్ పెరుగుతున్నాయి. మీరు బయటికి వెళ్ళిపోయి సెల్ పక్కన పెట్టేసి బయటికి వెళ్ళి లేకపోతే నిద్రపోయినప్పుడు ఒక 3 గంటల వరకు అయితే ఈ పాయింట్స్ అయితే పెరుగుతాయి. 3 గంటల నుంచి అయితే ఆగిపోతాయి. మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తాం అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఇలా కాదు, నాకు రోజంతా పెరగాలి లేకపోతే ఇంకా ఒక 6 అవర్స్ అయితే పెరగాలని ప్రీమియం స్టోర్లోకి అయితే చూసారు కదా పైన 6 అవర్స్ వరకు మీకు బూస్ట్ అనేది ఇస్తారు. మీరు నిద్రపోయినా ఏం చేసినా, లేకపోతే 7 అవర్స్ వరకు 25 బై అయితే చేయాలి, 25 కాయిన్స్. సో 50 కాయిన్స్ ఇలా ఉన్నాయి. సో ఇవి ఎలా బై చేయాలంటే జస్ట్ బై 12 కాయిన్స్ మీద మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ ప్రస్తుతానికి నా బ్యాలెన్స్ 0 ఉంది, కన్ఫర్మ్ అండ్ పే 12 స్టార్స్ అనుకుంటాను. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్ 5 అంటే టెలిగ్రామ్ వాళ్ళు స్టార్స్ రూపంలో పే చేయించుకుంటున్నారు. 50 స్టార్స్ మీద కొట్టగానే అంటే ప్రస్తుతానికి రీఫిల్ చేసుకోండి. 50 స్టార్స్ మీకు 75 స్టార్స్ ఇలా రీఫిల్ చేసుకోగానే మీకు ఆల్మోస్ట్ ఎంత అమౌంట్ పడుతుందంటే అంటే 98 రూపీస్ 50 స్టార్స్కి. ఇలా మీకు డైరెక్ట్గా ఫోన్పేకో లేకపోతే ఇంకో దానికో వెళ్ళి మీ ప్లే స్టోర్ నుంచి కట్ చేసుకుంటుంది అనమాట. బట్ ప్రస్తుతానికి మనకు ఇవి చేయాల్సిన అవసరం అయితే లేదు. 12 స్టార్స్ పెద్ద మ్యాటర్ కాబట్టి ఇవి చేసుకోండి, కానీ ఇవి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. మంచి ప్రాజెక్ట్, ఇంకా సూపర్గా వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద పెద్ద అన్నీ వచ్చినాయంటే అప్పుడు కావాలంటే చేసుకుందాం. అంటే బైనాన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారంటే అప్పుడు కావాలంటే చేసుకుందాం. ఇంకొకటి కింద వస్తే టెడీ ఫ్రెండ్స్ ఏంటంటే చాలామందికి ఇక్కడ చూడండి, మీకు క్వెస్ట్లోకి వెళ్తే ఇక్కడ క్వెస్ట్లోకి వెళ్ళినాక మీ మిషన్లో ఇన్వైట్ 5 ఫ్రెండ్స్ లేకపోతే ఇన్వైట్ 10 ఫ్రెండ్స్ అని ఉంటుంది. సో చాలామంది వీటిని చేయలేరు. సో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం వీటిని చేయగలుగుతారు. సో అందువల్ల వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆప్షన్ ఏంటంటే ప్రీమియం స్టోర్ అనేది ఇక్కడ టెడ్డీ ఫ్రెండ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీకు ఒక టెడ్డీ ఫ్రెండ్ కావాలంటే అంటే మీకు ఫ్రెండ్ లాగే ఉంటుంది. అంటే ఆ క్వెస్ట్ అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇతని వల్ల ఈ టెడ్డీ ఫ్రెండ్స్ వీటి వల్ల మీకు పాయింట్స్ అయితే రావు. బట్ దీనివల్ల మీ ఆ టాస్క్ అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఖచ్చితంగా అంటే కావాల్సిన వాళ్ళు మాత్రమే చేయండి. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, మీకు చెప్పాను కదా, నేను అవసరమైనప్పుడు మాత్రం ఎన్ని చెప్తాను. సో అప్పుడు మాత్రం ఇది చేసుకుందాం. ప్రస్తుతానికి ఏం చేయాలి, మనం ఫ్రీ పాయింట్స్ ఎర్న్ చేసుకుందాం ఇలా. సో ఇంకొకటి, సో ఇది అయిపోయి ఇప్పుడు నెగోషియేషన్స్ గైస్. మీకు నెగోషియేషన్స్ చాలామందికి తెలియదు అని చెప్పారు. సో నెగోషియేషన్ పెద్ద మ్యాటర్ ఏం లేదు, ఒక టైప్ గేమ్ లాగే. దీంట్లో పెద్దగా వేసి అమౌంట్ అయితే పోగొట్టుకోకండి. కేవలం క్వశ్చన్ల కోసం మాత్రమే ఇది ప్లే చేయండి. జస్ట్ నెగోషియేషన్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సిల్వర్లోకి వెళ్ళా, ఇప్పుడు చూడండి ఒక పులి బొమ్మ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, పాము ఉంది, నెక్స్ట్ వచ్చి ఒక దీని పేరు ఏదో కూడా నాకు తెలియదు, తాబేల్లాగా ఉంది. సో ఈ 3 అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే ఈ పులి వచ్చి ఆపోజిట్, అంటే ఈ పులి మనం పులిని సెలెక్ట్ చేసుకున్నాం, ఆపోజిట్ వాళ్ళు కానీ ఈ స్నేక్ని సెలెక్ట్ చేసుకుంటే మనం అయితే ఓడిపోతాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను చెప్పి నేను పులిని సెలెక్ట్ చేసుకుని అవతల వాడు ఏం సెలెక్ట్ చేసుకున్నాడో చూద్దాం.
ఇది ఆన్లైన్లో జరుగుతుంది మొత్తం ప్రాసెస్. సో నేను పులి అవతల స్నేక్ సెల్. ఇప్పుడు నేను గెలిచిపోయాను. సో ఇప్పుడు సింపుల్గా గెలిచిపోయాను ఇక్కడ. సో నాకు వచ్చి క్లెయిమ్ వచ్చి 76,000 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీకు క్లియర్గా నేను చెప్తాను దీని గురించి. ఇప్పుడు పులి వచ్చి ఈ స్నేక్ మీద కింద మీకు కనిపిస్తుంది విన్నింగ్ లాస్ అని. కానీ విన్నింగ్ స్నేక్ మీద విన్నింగ్ అవుతుంది, తాబేలు మీద లాస్ అయిపోతుంది. అలాగే స్నేక్ వచ్చి తాబేలు మీద విన్నింగ్ అవుతుంది, పులి వచ్చి లాస్ అయిపోతుంది. తాబేలు వచ్చి పులి మీద విన్ అవుతుంది, లాస్ వచ్చి స్నేక్ మీద లాస్ అయిపోతుంది. అలా మనం పులిని సెలెక్ట్ చేసుకుని అవతలోడు కానీ ఈ తాబేలు సెలెక్ట్ చేసుకుని మనం ఓడిపోతాం. సో అలా మనం పులిని సెలెక్ట్ చేస్తే అవతలోడు కానీ ఈ స్నేక్ సెలెక్ట్ చేస్తే మనం గెలిచిపోతాం. రెండు కానీ ఈక్వల్ అయితే ఎవరికి ఎక్కువ స్కిల్స్ అయితే ఉన్నాయి, ఎవరికి ఎక్కువ పాయింట్స్ అయితే ఉన్నాయి, దీన్ని బట్టి వాళ్ళు విన్ అయితే డిక్లేర్ చేస్తారు. ఇది కేవలం క్వశ్చన్ కోసం మాత్రం వాడండి, జస్ట్ టైం పాస్కి అయితే మాత్రం మీ పాయింట్స్ అయితే పోతాయి. సో ఈ విధంగా నెగోషియేషన్స్ ఈ ప్రస్తుతానికి వీటితో పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మీకు టోటల్గా చెప్పాలి అంటే చాలా సింపుల్ గేమ్. 2 times 2 minutes స్పెండ్ చేస్తే చాలు. అలాగే ప్రతిరోజు రిడిల్ కానీ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా అంటే వీడియో కోడ్స్ కానీ రిడిల్స్ కానీ ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్లో ప్రతిరోజు 8 గంటల లేదా 9 గంటల లోపల నేను అప్డేట్ అయితే చేసేస్తాను. సో ఖచ్చితంగా అప్డేట్ చూసేయండి. ప్రతిరోజు 12 గంటలకి మధ్యాహ్నం అంటే అప్డేట్ అయిపోతుంది. అంటే కొత్తగా వచ్చేస్తుంటే కొత్త క్వశ్చన్లు అయితే వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా అప్పుడే చేసుకోండి, సరిపోతుంది. సో ఇది గైస్ టోటల్గా చెప్పాలంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ 2 minutes కాబట్టి ప్రాజెక్ట్స్ వదలొద్దు. అది స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి అస్సలు వదలకూడదు మనం. సో ఇటువంటి ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయినప్పుడు మీకు పైన పిన్ అయితే చేశాను. ఆ పిన్ మెసేజ్ చూడండి. ఈ రోజుకి ఇంకా మీరు పార్టిసిపేట్ చేయగల ఏ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి అక్కడే ఉన్నాయి. సో మీకు ఇటువంటి ఫ్రీ మనీ అవకాశాన్ని మాత్రం అసలు వదులుకోవద్దు. టైం తక్కువ స్పెండ్ చేస్తాం, కొద్దిగా అమౌంట్ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.